మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ప్రమాణం చాణక్యుడు. ఆయన ఇట్లా వైదిక ధర్మాన్ని, బ్రాహ్మణ ధర్మాన్ని, సమాజ ధర్మాన్ని అన్నిటినీ కూడా ఏకం చేస్తూ మనకు ఆదిశంకరుల వారు దైవికమైనటువంటి సంపద ఎంత ఇచ్చారో చాణక్యుడు ఇచ్చినటువంటిది పౌరుష సంపద. ఇప్పుడు శివాజీ వారి వీరగాథ మనం తెలుసుకుంటే ఉప్పొంగుతుంది. చాణక్యుడి యొక్క నీతి తెలుసుకుంటే ఎవరిని ఎట్లా జయించాలో మనకు అర్థమవుతుంది. ఆయనే దేవాలయం గురించి చెప్తూ, ఎందుకంటే అప్పట్లో మౌర్య సామ్రాజ్యము, నందుల సామ్రాజ్యం ఇవన్నీ కూడా ఎక్కువగా బౌద్ధానికి అంటే నాస్తిక మార్గానికి అన్వయింపబడుతూ ఉండేవి. వాళ్ళకి యథేచ్ఛ, మనసుకు సంకల్పానికి ఒక మార్గానికి నియమంగా చూపేది వైదికం, దైవికం, ధార్మికం. వైదికాన్ని తీసేస్తే మనసుకు బాటను చూపేటువంటి మార్గము లోకంలో పోతుంది. దానికోసం వైదిక, ధార్మిక, దైవిక విధ్వంసన అనేటువంటిది పనిగట్టుకొని కూర్చొని ఉంటారు. ఇది ప్రధానంగా ధర్మాన్ని దెబ్బలు కొట్టడానికి, బద్దలు కొట్టడానికి ముఖ్యమైన కారణం. ఎందుకంటే మనస్సుని వాళ్ళంటారు నేరో చేస్తుంది అని. అది నేరో చేయటం కాదు, యారోలా పనిచేయిస్తుంది అని మేమంటాం. ఏమండి, అది ఎవరికైనా సరే వాడిగా వేడిగా సూటిగా గుచ్చుకునేటువంటి మార్గము వైదిక, దైవిక, ధార్మిక మార్గం. అందుకే చాణక్యుడు కూడా ఒక మాట అంటూ, దేవాలయో నది రాజా విపురో వైద్యస్తు పంచమః యత్ర పంచన విద్యేత నతత్ర దివసం వసేత్ అన్నారు. ఇది చాణక్య నీతిలో మొదటి అధ్యాయంలోనే కనిపిస్తుంది. ముందు దేవాలయం, తర్వాత నది, తర్వాత రాజు, ధార్మికమైన రాజు, క్రూరుడైన రాజు కాదు. దేవాలయో నది రాజా విపురో, బ్రాహ్మణులు, అర్చన చేసేటువంటి బ్రాహ్మణులు. ఎందుకంటే వీళ్లకు రెండు రకాలు ఉన్నారు. మళ్ళీ సంఘ ఆలోచన కలిగిన వారు, నిస్సంఘమైనటువంటి వారు అంటే మాలాంటి వారు, యతులు. సంఘాలోచన కలిగిన వారు మీలాంటి వారు. మళ్ళీ బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏమిటి అనేటువంటిది అది వేరే రకంగా ఆలోచన చేయాలి. దైవికమైనటువంటి కార్యాన్ని మీరు చేస్తున్నారు కనుక, బ్రహ్మ చింతన కలిగి ఉన్నారు కనుక, మీరందరూ కూడా దేశానికి ముఖంలా, సర్వతోముఖంలా ఉన్నారు కనుక ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది, జరిపిస్తారు. ఎక్కడ దేవాలయము ఉండదో అక్కడ ఒక్కరోజు కూడా ఉండకూడదు అని చివరి సారాంశం. దేవాలయో నది రాజా విప్రో వైద్యస్తు. ఎందుకంటే ఇక్కడ ఏ క్షేమము ఉండదు కాబట్టి దేవాలయం మొట్టమొదటి క్షేమం దేశానికి. మనము ఇంటర్వ్యూలో కూడా ఒక మాట అనుకున్నాం, దేవాలయము, స్త్రీ, వీళ్ళిద్దరినీ కూడాను లోకంలో ధర్మభ్రష్టులను చేసేస్తే ఇంకా దేశం పతనమైనట్టే. ఇప్పుడు దాదాపు అన్ని దేశాలు ఈ రెండు పరంగా పతనమైపోయాయి. ఏకైక లక్ష్యం ప్రపంచానికంతా భారతదేశం. ఎందుకంటే ఈ రెండు ఇంకా స్థిరంగా, ధర్మంగా, నిబద్ధతతో ఉన్నాయి. కాబట్టి ఇది కాపాడాల్సినటువంటి బాధ్యత ఏమైనా యుక్తి, గురుత్వము చెప్పేంత వరకు పనిచేస్తుంది, కానీ శక్తి, పటుత్వము యువతలోనే ఉంటుంది. యుక్తి, గురుత్వం అది గురువులు చేస్తారు. శక్తి, పటుత్వం అది యువతకు మాత్రమే స్వాధీనం. అది తప్పక మీరందరూ చేస్తున్నారు అంటే చాలా ఆనందమైనటువంటి విషయము. మీ పేర్లు నాకు తెలియవు కానివ్వండి. చంద్రమౌళీశ్వరుడు ఆయన నిస్సంగమై శ్మశానంలోనూ ఉంటాడు, ఒకవేళ సంహారమై భైరవుడిగా యువతలోనూ ఉంటాడు. కాబట్టి ఆయన ఎలా ఉండాలి అనేటువంటిది చుట్టుపక్కల ఉన్నవారు నిర్ణయం చేయవలసినటువంటి పరిస్థితి కాలానికి వదిలేస్తూ, ఆ కాలంలో మనం భైరవుల్లా, భయం లేని వారిలా, భైరవుడు అంటే భయం లేనివాడు అంతే, ఇంక దానికి వేరే అర్థం లేదు నాయన. అదే కాశీక్షేత్రానికి ఎందుకు భైరవుడు క్షేత్రపాలకుడు అంటే, ఎవరైనా సరే మిగిలిన చోట్ల మెడుసుపాటు పడొచ్చేమో కానీ కాశీక్షేత్రంలోకి వస్తే అది కుదరదు. కాబట్టి ఎక్కడ యువత ఉంటుందో అదంతా కాశీ. మనకు శంకర భగవత్పాదులు కాశికా స్తోత్రంలో చెప్తారు, నిజంగా కాశీని తెలుసుకుంటే వాడు కాశీకి పోయినట్టే అన్నారు. కాశీ అంటే ఏమిటి అంటే, కాశీ భైరవ క్షేత్రం, ఎవడి మనసులో భయం లేదు అది కాశీ అన్న. ఆ కాశీ మీకు ఎప్పుడు రక్షగా ఉండుగాక.
అందుకో మన కాశీ వచ్చేసింది. అందుకే కాశీ ప్రకాశి అంటే ప్రకాశించేటువంటి బుద్ధి కాశీ. అది ఎక్కడున్నా కాశీనే. అందుకే రామేశ్వరం పోతాముని పోకపోతే పాపం వస్తుందట, కాశీకి వెళ్తాముని వెళ్ళకపోయినా వెళ్ళినట్టేనట. ఎంత అద్భుతంగా చెప్పారు కదండి. కాబట్టి మనం రోజు ఏమనుకోవాలి, కాశీకి వెళ్తాం కాబట్టి కాశీ కాశీ అనుకుంటూ వెళ్ళేటువంటి వాడికి మృత్యు భయం ఉండదు. మనకంతా కూడా ఒకటే భయం ఉంటుంది, సంసార భయం. లేదు అంటే మన వాళ్ళకి ఏదన్నా జరుగుతుందేమో అనేటువంటి భయం. అన్నిటికంటే మించి మృత్యు భయం, పోతామేమో మళ్ళీ మన వాళ్ళు ఎట్లా అని. మనం పుట్టించే ముందు మన వాళ్ళు లేరు, పోయిన తర్వాత మన వాళ్ళు ఎవరు లేరు. ఆ మధ్యలో ఒక మోహం అనేటువంటిది భయపెడుతూ ఉంటుంది. కానీ మీలో అది లేదు నాకు కనిపిస్తుంది. ఆ ఒక్కటి నేను మీకు నిర్భయంగా చెప్పగలిగినటువంటి వాక్యము. ఎందుకంటే అటువంటి వాళ్ళల్లో కూడా మీరు దెబ్బలు తిని బయట వస్తున్నారు అంటే, ఒకసారి దెబ్బ పడిపోయిన తర్వాత దెబ్బ బాధ పోతుంది, ఒకసారి బయట పోయిన తర్వాత భయపడేటువంటిది పోతుంది. కాబట్టి అంతా బయట వేసేంత వరకు, దెబ్బ తినేంత వరకే ఏ మనిషికైనా భయము బెరుకు ఉంటుంది. ఆ స్థితి నుంచి మీరు దాటుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం తప్పక అఖండ దిగ్విజయంగా సాగాలి. మీరు పూర్ణమైనటువంటి యువకులు. అన్ని కులాలే కల్లా గొప్పదైనటువంటి కులం గురుకులం, యువకులం. కాబట్టి గురుకులంలో యువకులు తయారవుతారు, మనుషులు ఎక్కడైనా తయారవుతారు. యువకులుగా తయారు కావాలంటే గురుకులం కావాలి. ఆ గురుకులంలో నుంచి మీకు రిఫ్లెక్షన్ అనేటువంటి గురుకులం దొరికింది. చంద్రమౌళీశ్వరుడు అనేటువంటి గురువు దొరికాడు. అక్కడ ఆయన కనిపిస్తున్నాడు, చూసారా, అభిషేకం అయ్యి. ఇక భైరవుల్లా లోకంలో మీ యొక్క ధర్మాన్ని మీరు ఆచరించండి, కలియుగంలో ధర్మాన్ని ప్రతిష్టాపన చేయండి. ఈ కార్యక్రమం తొలి అఖండ దిగ్విజయ కార్యక్రమం. పైగా ఈ పత్రం చేరింది కూడా ఎక్కడ చేరింది అంటే, మేము నిత్యం పారాయణ చేసుకునే రుద్రం మీదకే చేరింది. అందుకే వెనకాల రుద్రుడు, ముందు రుద్రులైనటువంటి యువకులు. ఏమంటారు అమ్ముక్ గారు? తప్పక శుభం భూయాత్. ఇది ప్రథమ వారం కాబట్టి మీరు అందులో కార్తీక మాసం మొదటి రోజు, అది కూడా రుద్రస్థానమే చూడండి. కార్తీక మాసం మొదటి రోజు బుధవారం, అన్నీ కలిసి వచ్చాయి. అలాగా ఏ దేవత ప్రతిష్ట? అమ్మవారి ప్రతిష్ట, మహాగణపతి పోచమ్మ తల్లి. ప్రపంచానికి యువత ఒకచోట చేరితే భయం అండి. ఇది దాదాపు బ్రిటిష్ కాలం దగ్గర నుంచి వాళ్ళు టార్గెట్ చేసిండేది ఎవరిని అంటే, యువత ఒక చోట కలవకుండా, యువత బుద్ధిలో రకరకాలైనటువంటి భేదాన్ని కలగజేస్తే, వీళ్ళు కలవకుండా ఉంటే దేశం పాడైపోతుంది. నేటి యువకులే రేపటి పౌరులు, అంతే కదండి. యువకులు ఒకచోట లేకుండా ఆకర్షణకు గురి చేసి, పాశ్చాత్య ఆకర్షణలోకి వెళ్ళి, ధన ఆశను చూపించి, వ్యామోహాలు, మద్యం మత్తులు, విద్యా స్పర్ధలు, రకరకాలైనటువంటివి పెట్టేస్తే, ఇంకా వాళ్ళలో వాళ్ళు కాంపిటీషన్ పెట్టేస్తే ఎవరిలో ఒకడు కలవడు, కొట్టుకుంటూ ఉంటారు. అదే దానివల్ల ఈరోజు మళ్ళీ అందరూ ఒకటవుతున్నారంటే లోపల ఆత్మజ్ఞానం పుడుతోంది, దేశజ్ఞానం. శాస్త్రం చెప్పింది దేశమే ఆత్మ, దేశాన్ని కాపాడుకోకపోతే నువ్వు ఎంత జ్ఞానమైనా వృధా అనేటువంటి మాట చెప్పుకోండి. ఎందుకంటే నీ దేశంలో పెద్దల యొక్క సంపద దేశ రూపంలోనే గౌరవింపబడుతూ ఉంటుంది. ఆ గౌరవం పోతే దేశం పోయినట్టు, దేశం పోయిన తర్వాత నువ్వు ఎంత జ్ఞానం అయినా వృధా. కాబట్టి దేశానికి మీలాంటి పౌరులు ఇంకా 10 మందిని తయారు చేయండి, 100 మందిని తయారు చేయండి, 1000 మంది తయారయ్యి ఎక్కడెక్కడ ఎవరున్నా అన్నిటిని మనం గౌరవిద్దాం, మా వరకు రానంత వరకు. యువత వదులుకోవలసినవి ఇన్ని చెప్పినా 2 చెప్పాలి మీకు, దూషణ. ఎందుకంటే ఇదే చాణక్యుడు చెప్పినటువంటి మాట ఒకటి ఉన్నది, మనసా చింతితం కార్యం వచసా నప్రకాశయత్ అన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, చేసేంతవరకు మనకు తెలియదు, మనం చేసే ముందే అందరికీ తెలుస్తుంది. దానివల్ల ఘర్షణ ఏర్పడుతుంది. కానీ మనం ఏం చేశాము, ఏం చేస్తున్నాం, పొరపాటును కూడా ఎవరికి తెలియకూడదు. ఆ కార్యం విస్తృత రూపం దాల్చిన తర్వాత అది ఏదైనా జరగనివ్వండి, అది కురుక్షేత్రమా భగవద్గీత అనేటువంటిది కాలం నిర్ణయం చేస్తుంది. ఏమంటారు ముగ్గురు? ఆంతరంగికంగా ఆలోచన చేయాలి, బహిర్గతంగా కార్యాచరణ చేయాలి. ఇప్పటి వరకు భారతదేశంలో అన్ని స్థలాల్లో మేము అనం కానివ్వండి, 35% జరిగేటువంటిది ముందు ప్రచారం చేస్తాం, కార్యభంగం జరుగుతుంది.
అందుకే మేము ఎవరన్నా స్వాములు ఎందుకు బయట రావట్లేదు అంటే మేము వస్తున్నాం, కాకపోతే ప్రచారానికి రాము, కార్యసాధనకు వస్తాం. కార్యసాధన అయిన తర్వాత అది గంభీరంగా ఉంటుందా లేదంటే భయంకరంగా ఉంటుందా అనేటువంటి విషయం తర్వాత చేసేసాం, మనం సక్సెస్ అయిపోయాం, ఇంక దాన్ని కాపాడుకునే దాంట్లో ఎంతవరకన్నా వెళుతాం. కార్యం జరగకుండా ప్రచారంలో కార్యభంగం వచ్చి అవమానం జరిగి దేశమానం పోయేటువంటి పరిస్థితులకు మాత్రం శంకరాది మతాలు ఏవి ఒప్పుకోవు. ఇది అందుకే ఈ ఒక్క కారణం మనం తెలుసుకుంటే దేశమంతా ఒకటైపోతుంది. అంటే ఆ ఒక్క కార్యక్రమాన్ని సంకల్పంగా మీకు చెప్తున్నా. ఏది చేసినా మనము గుట్టుగా కార్యాచరణ చేసేస్తే బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉంటారు, సహకరించేవాళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఏమంటారు అమ్మగారు? గారు, ఇది మా ఈవేటి సందేశం, కార్తీక మాస సందేశం. ఇది నా సంకల్పం కాదు, మాట కాదు, నీతిలోనే ఉన్నటువంటి మాట. మనసా చింతితం కార్యం వచసా న ప్రకాశయేత్. ఇంకా చాణక్యుడంతటి వాడే ఆ మాట చెప్పాడు అంటే మనం ఆచరించాల్సిందే. కాబట్టి చేసేటప్పుడు మౌనంగా చేసేయాలి. తర్వాత చేసినటువంటి కార్యక్రమాన్ని 10 మంది చేత ప్రచారం చేయాలి. రత్నాలతో ఇల్లు కట్టం, మట్టితోనే ఇల్లు కడతాం. మట్టిలో నుంచి ధాన్యము వస్తుంది, జలము పుడుతుంది. దేహానికి ఏదైనా ఒక మహాతాపం ఉంది అంటే అది మట్టి వల్లనే తీరుతుంది తప్ప పట్టుపాన్పులు మహారత్నాలు ఏవి దేహానికి భయాన్ని కలిగిస్తాయి తప్ప శాంతిని కలిగించవు. ఇది వేదాంతంలో మేము చదువుకుంటున్నటువంటి మాట. అందుకే ఎతుల్ని ఆవాసన లేకుండా చేయమన్నారు. నువ్వు ఆవాసం ఉంది అంటే నీదంటూ ఒకటి ఏర్పడుతుంది. నీ జగత్తునే నీ ఆవాసంగా చేసుకున్నావు అంటే ఎలా ఉంటుంది అంటే ఆకాశమే నీ నివాసం. ఈ మాటలన్నీ మనం ఎందుకు చెప్తున్నాము అంటేనండి, అన్ని పనులు మట్టికే చేరుతాయి, అన్ని విద్యలు ఒక్క అక్షరాన్నే పలికిస్తాయి, ప్రణవం. ఇది వేదాంతం. ఏ పని చేసినా కూడా ఎక్కువ మంది దేంట్లో ఉంటారో దాని ప్రాముఖ్యతగా మనం చెయ్యాలి. చదివితే నేను చీపురు పట్టకూడదు, చదివితే నేను పాత్రలు తోమకూడదు, చదివితే నేను వంట చేయకూడదు అనేటువంటి మాటలు నియమాలు మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో మనము లిమిటెడ్ టైం, లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ అమౌంట్ అనేటువంటి లిమిట్స్లోకి లిమిట్ అయిపోతున్నాం. అది కాకుండా యువత ఈరోజు అన్ని పళ్లను, ఎందుకంటే ఇక సాఫ్ట్వేర్ ఎన్ని రోజులు ఎక్కువ మంది ఉన్నటువంటి సంస్థ ఒక్క హిందూ సమాజం భారతదేశం తప్ప ఏ కర్మల్లోనూ ఎక్కువ మంది ఉంటే నిలిచినట్టు దాఖలాలు లేవు. ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసుకోండి, అందరూ సాఫ్ట్వేర్ చేస్తే సాఫ్ట్వేర్ మీడియా ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. ఏ ఇండస్ట్రీని తీసుకున్నా ప్లెంటీ ఆఫ్ పర్సన్స్ విల్ కొలాప్స్ దట్ సొసైటీ. కానీ ఎంతమంది చేసినా కొలాప్స్ కాని సొసైటీ ఏదన్నా ఉంది అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. చేసే కొద్దీ ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అలాగా అన్ని పనుల్లోనూ సేవా దృక్పథంతో వెళ్ళాలి తప్ప దాంట్లో మనకు మాధ్యమ ఆర్జన అనేటువంటి పదాన్ని పట్టుకొని ఇది మాధ్యమము, మేము ఇలాగనే ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తూ వెళితే మనకు కష్టం అవుతుంది. కనుక ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటిది ఏ పండ్లకైనా మనం ఆధారపడకుండా పూర్వకాలం గురుకులాలన్నింటినీ చూస్తే అన్నిట్లో అన్ని పనులు నేర్పేటువంటి వాళ్ళు కర్ణుడు, కృష్ణుడు ఇత్యాది వాళ్ళందరూ కూడా బట్టలు ఉతుక్కొని, పాకలు నిర్మాణం చేసుకొని, వ్యవసాయం చేసి, పాచి పనులు చేసుకుని విద్య నేర్చుకున్న వాళ్లే. అప్పుడే విద్య శోభిస్తుందని కూడా పురాణం చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈరోజు మన పనులు మనం పెద్ద పెద్ద పనులన్నీ మనం చేస్తున్నాము. చిన్న చిన్న పనులకు మనుషులు కరువు అవుతున్నారు, మన వాళ్ళు కరువు అవుతున్నారు. ఆ కరువుని తీర్చేటువంటి బాధ్యత ఏదైనా జై జవాన్ అన్నారు. మిలిటరీలో కూడా జవాన్ అనేటువంటి పేరు అది పోస్ట్ కాదండి, యువకుడు అని అర్థం. జై కిసాన్, జై జవాన్. ఈరోజు కేవలం మిలిటరీ వాళ్ళు అక్కడుండి కాపాడక్కర్లేదు, మనం ఇక్కడుండి కూడా భూమిని కాపాడొచ్చు అనేటువంటి పదంతో చెప్తున్నటువంటి మాట. కనుక మన వాళ్ళు ఎంతమంది దీంట్లో సంఖ్యగా పెరుగుతుంటే మళ్ళీ సృష్టిక్రమం, మళ్ళీ వివాహాలు కావు, ఆర్జన ఉండదు, మనల్ని రెస్పెక్ట్ ఇవ్వరు. అవన్నీ కాలాలు వెళ్ళిపోయాయి. దాని గురించి చింతపడాల్సిన అవసరం లేదు. చదవండి, సేవ చేయండి. చదువుకు, సేవకు, డిగ్నిటీకి, రెస్పెక్ట్కు ఎక్కడా దేనికి సంబంధం లేదు. నీ వ్యక్తిత్వమే నీ రెస్పెక్ట్. ఆ వ్యక్తిత్వంతో ఏది చేసినా
అది రెస్పెక్ట్గానే ఉంటుంది కనుక ఆ పనుల్లో మేము కూడా తప్పకుండా అందరికీ ముందుండి నడిపించేటువంటి ప్రయత్నం తప్పక చంద్రమౌళీశ్వరుడు పీఠం చేస్తుంది, సందేహం లేదు. ఇది వాగ్దానంగా మేము చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మీ శ్రమకు ఆ మాత్రము శ్రమ మేము చేయకపోతే కేవలం వాక్కులుగా నిలబడిపోతాయి కనుక, వాకౌట్ అయిపోతుంది కనుక ఆ పరిస్థితి లేకుండా ఏ సందర్భంలో ఏం చేయాలి, మీకందరికీ శక్తినిచ్చే పని మాది, శక్తిని పెంచే పని మీది. ఏనన్నా? కాబట్టి మొదటి కార్యక్రమంగా, తుది వాక్యంగా, ఆరంభ వాక్యంగా అమోఘ్ గారు ఒక మంచి గురుకులాన్ని తయారు చేశారు. రిఫ్లెక్షన్ సంఘాన్ని మీరు అద్దం పట్టినట్టు చూపిస్తున్నారు. రిఫ్లెక్షన్ అనేటువంటి మాటకు మా పరంగా చెప్పాలంటే దక్షిణామృతి, సమన్వయం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయ. నిద్రలో ఉన్నటువంటి సమాజాన్ని తట్టి లేపి మీ యథార్థ రూపాన్ని చూడండి అని అద్దంలో లోకానికి చూపిస్తున్నటువంటి యథార్థ గురుకులం మీ రిఫ్లెక్షన్ ఛానల్. ఆ రిఫ్లెక్షన్ ద్వారా మేలుకున్నటువంటి యువత అందరికీ మేలు కొలుపుగా ఉంటూ భారతదేశ ధర్మానికి నిలవై ఉండాలి అని ఈవేళ కార్తీక మాస పరంగా ఈ భైరవ సేనకు మేము ఆశీర్వదిస్తున్నాం.